ప్రియమైన వీక్షకులారా, విష్ణువు యొక్క అత్యున్నత నివాసమైన వైకుంఠాన్ని అన్వేషించేటప్పుడు భౌతిక రాజ్యానికి మించిన ఈ ప్రయాణానికి స్వాగతం. పురాతన పురాణాలు మరియు గౌరవనీయమైన గ్రంథాల నుండి ఈ ఖగోళ డొమైన్ యొక్క దైవిక లక్షణాలు, నివాసులు మరియు లోతైన ప్రాముఖ్యతను పరిశీలిద్దాం. వైకుంఠ అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది. ఇది కుంత నుండి విముక్తి పొందిన రాజ్యాన్ని సూచిస్తుంది. దీని అర్థం ఆందోళన మరియు బాధ. దీనిని తరచుగా పరమపదం అని పిలుస్తారు, అంటే సర్వోన్నతమైన నివాసం లేదా నిత్యవిభూతి, శాశ్వతమైన స్వర్గ రాజ్యం. సత్యలోకం పైన ఉన్న వైకుంఠ యోజన 2.6 కోట్ల యోజనలు. విష్ణు పురాణం మరియు ఇతర పవిత్ర గ్రంథాల ప్రకారం వైకుంఠం అసమానమైన అందం మరియు ఆనందం యొక్క రాజ్యంగా వర్ణించబడింది. భూమి బంగారంతో తయారు చేయబడి, లెక్కలేనన్ని ఆభరణాలతో అలంకరించబడి, లక్షలాది సూర్యుల ప్రకాశాన్ని అధిగమించే దివ్య కాంతితో ప్రకాశించే ప్రదేశంగా ఇది వర్ణించబడింది. వైకుంఠంలో భగవంతుడు, నారాయణ మరియు లక్ష్మీమాత దర్శనానికి బంగారం మరియు వజ్రాలతో చేసిన 7 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. 7 ప్రవేశ ద్వారాల గుండా వెళ్ళాలి. ఈ 6 ద్వారాలలో గొప్ప ఋషులు కాపలా కాస్తున్నారు. వైకుంఠం యొక్క 6 ప్రవేశ ద్వారాల గుండా వెళ్లిన తరువాత భగవంతుడి నివాసానికి జయ మరియు విజయ అని పిలువబడే కవలలు అయిన 2 ద్వారపాలకులు కాపలాగా ఉంటారు. వైకుంఠ నడిబొడ్డున నారాయణుని అద్భుతమైన రాజభవనం ఉంది. ఇక్కడ అతను అనంతమైన కరుణ, బలం మరియు అందాన్ని కలిగి ఉన్న తన శాశ్వతమైన దివ్య రూపంలో నివసిస్తాడు. అతని పక్కన అతని దైవిక భార్య, అదృష్టం మరియు దయ యొక్క అవతారమైన లక్ష్మీదేవి ఉంది. అవి కలిసి విశ్వక్రమాన్ని కొనసాగించే దైవిక సూత్రాల సామరస్యపూర్వకమైన ఐక్యతను సూచిస్తాయి. లెక్కలేనన్ని విముక్తి పొందిన ఆత్మలకు మరియు దైవిక పరిచారకులకు కూడా వైకుంఠ శాశ్వతమైన నివాసం. వాటిలో గరుడ, భగవంతుడిగా పనిచేసే శక్తివంతమైన డేగా, భౌతిక ప్రపంచాన్ని అధిగమించే దైవిక శక్తిని సూచించే విష్ణువు, ఆదిశేష అంతులేని కాలచక్రాలను మరియు విశ్వం యొక్క పునాదిని సూచిస్తూ భగవంతుడు విష్ణువు కూర్చున్న 1000 తలల పాము. వైకుంఠ అధిపతి అయిన విశ్వక్సేన దైవిక క్రమాన్ని పర్యవేక్షిస్తూ రాజ్యం యొక్క సామరస్యాన్ని నిర్ధారిస్తాడు. వైకుంఠ యొక్క జాగరూకులైన జంట ద్వారపాలకులు అయిన జయ మరియు విజయ భగవంతుడి పట్ల అచంచలమైన భక్తి మరియు సేవకు ఉదాహరణలు. వైకుంఠ నివాసులు జననం మరియు మరణం యొక్క చక్రాల నుండి విముక్తి పొందారు. వారు శాశ్వతమైన ఆనంద స్థితిలో ఉంటారు, ఆధ్యాత్మిక నెరవేర్పు యొక్క పరాకాష్ఠను ప్రతిబింబిస్తూ పరమాత్మకు ప్రేమపూర్వక సేవలో నిమగ్నమై ఉంటారు. వైకుంఠ నివాసులు ప్రకాశించే ఆకాశం, నీలం రంగు, వారి కళ్ళు తామర పువ్వులను పోలి ఉంటాయి, వారి దుస్తులు పసుపు రంగులో ఉంటాయి మరియు వారి శారీరక లక్షణాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అవి పెరుగుతున్న యువత వయస్సు మాత్రమే. అవన్నీ ముత్యాల నెక్లెస్లతో, అలంకారమైన పతకాలతో చక్కగా అలంకరించబడి, అవన్నీ ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వైకుంఠంలో నివాసులు తమ ఖగోళ ఎగురుతున్న వాహనాల్లో తమ భార్యలతో కలిసి ఎగురుతూ భగవంతుడి పాత్ర, కార్యకలాపాల గురించి శాశ్వతంగా పాడతారు. ఈ దైవిక నివాసం ఆకాశ పక్షుల తీపి శ్రావ్యమైన వాయువుతో నిండి ఉంటుంది మరియు నిరంతరం ఆనందంగా ఉండే నివాసితులు వేద శ్లోకాల సామరస్యపూర్వకమైన కీర్తనలతో. వైకుంఠంలో చాలా పవిత్రమైన అడవులు ఉన్నాయి. ఆ అడవులలో చెట్లు కోరికలను నెరవేర్చుతాయి. సువాసనగల పువ్వులు మరియు నదులతో కూడిన చెట్లు దివ్య తేనెతో నిండి ఉంటాయి మరియు అన్ని సీజన్లలో చెట్లు పువ్వులు మరియు పండ్లతో నిండి ఉంటాయి. ఎందుకంటే వైకుంఠ గ్రహాల్లోని ప్రతిదీ ఆధ్యాత్మికం మరియు వ్యక్తిగతమైనది. వైకుంఠంలో పారిజాత, మందార, కుండ, కురబక, చంపక, అర్ణ, పున్నగ, నాగకీసర, బకుల మరియు లిల్లీ వంటి అనేక దివ్య పుష్పించే మొక్కలు ఉన్నాయి. వీటన్నింటిలో తులసి మొక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది, ఎందుకంటే భగవాన్ నారాయణ తులసి ఆకులతో చేసిన దండలను ధరిస్తారు. వైకుంఠంలో కాలం శాశ్వతమైనది. గతం, వర్తమానం లేదా భవిష్యత్తు లేకుండా. ఏ బాధ, అజ్ఞానం లేదా భయం లేదు. దైవిక ప్రేమ మరియు జ్ఞానం యొక్క శాశ్వతమైన అనుభవం మాత్రమే ఉంది. వైకుంఠ చతుర్మూర్తి అని పిలువబడే రూపం వైకుంఠ విగ్రహారాధనలో ఒక ఆసక్తికరమైన అంశం. విష్ణు యొక్క 4 తలల ప్రాతినిధ్యం.
ఈ రూపం ఆయన సర్వవ్యాప్తిని, బహుముఖ స్వభావాన్ని సూచిస్తూ ఆయన వివిధ ఆవిర్భావాల ఐక్యతను ప్రతిబింబిస్తుంది. వైకుంఠ రాజ్యం చీకటి మరియు జననం మరియు మరణం యొక్క చక్రాలకు మించినది. ఈ అత్యున్నత రాజ్యానికి చేరుకున్న శాంతియుత సన్యాసి ఎప్పటికీ తిరిగిరారు. జీవితంలోని 3 గుణాలను అధిగమించిన వారి అంతిమ గమ్యం వైకుంఠ లేదా విష్ణులోకం. శ్రీ విష్ణు పురాణం ప్రకారం వైకుంఠం స్వచ్ఛమైనది, చేతనమైనది, శాశ్వతమైనది, పుట్టనిది, చెరగనిది, అక్షయమైనది, అప్రకటితమైనది, మార్పులేనిది, స్థూలమైనది లేదా సూక్ష్మమైనది కాదు, భౌతిక ప్రపంచంలో నిర్వచించగల సామర్థ్యం లేదు. భక్తులు వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు. ఇది వైకుంఠ ప్రవేశం కల్పిస్తుందని నమ్ముతున్న పవిత్రమైన రోజు. ఈ రోజును భక్తితో పాటించడం వల్ల పాపాలు విముక్తి పొందుతాయని, విముక్తి లభిస్తుందని చెబుతారు.